స్పెషల్ పొద్దున ఏం లేదు కానీ ఇక సాయంత్రం అయితే ఫిష్ కర్రీ అయితే ఆర్డర్ చేసింది. వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ అక్క ఫిష్ మీరు తెచ్చిరా వాళ్ళు ఇచ్చిరా అని అయితే కామెంట్స్ చేయకండి. వాళ్ళే ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నారు. నేనైతే కొంచెం కడిగేసి ఇక ఇట్లయితే కర్రీ అయితే చేస్తాను చూడండి. ఇక మేము కూడా చికెన్ తెచ్చుకున్నాం సాయంత్రానికి. అయితే పొద్దునైతే ఏం లేదు కాదు, పప్పే క్యాబేజ్ తోటే సరిపెట్టుకున్నాం మేము కూడా. ఇక ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. ఇక తర్వాతనైతే ఒక 8 ప్లేట్ల చపాతీలు అన్నారు. 8 ప్లేట్ల చపాతీలు చేసిన, రైస్ పెట్టేసిన. ఇక చపాతీ పిండి కూడా చూడండి పక్కకు పెట్టేసుకొని ఉంచుకున్న. పిండి అయితే ఫస్ట్ కలిపి పెడితే నానుతుంది అని చెప్పేసి ఇక తర్వాతనైతే ఇక్కడైతే చికెన్ కూడా పొయ్యి మీద వేసిన. అది పొయ్యి మీద వేసి చపాతీలు అన్నీ లాటించుకున్న. బియ్యం గడికి కూడా పక్క పెట్టిన. ఇటైతే రైస్ పెట్టిన, ఆడైతే చపాతీలు చేసిన. టకటక వేసి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. పాపం కూర్చున్నాక కూడా అటు రైస్ పెట్టి టకటక చపాతీలు అయితే వేసేసిన. ఇక వాళ్ళకైతే ఇట్లా డబ్బాలల్లా కట్టయితే ఇచ్చేసిన. మీరు కూడా ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే తప్పకుండా చేసుకోండి. వంటలు కాకుండా ఓన్లీ చపాతీలను కర్రీస్ అండించినా కూడా ఎక్కువ లాభం ఉంటుందండి. ఇంకొన్ని ఐడియాస్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.